ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. పీడి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 5 మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కంగార్ ను కేంద్రం కంటిన్యూ చేస్తుంది. నిన్న జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది మృతి చెందగా మావోయిస్టు పార్టీ ముఖ్య నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. మిగతా వారి కోసం బలగాలు గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే అటు సుక్మా బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో తుమ్రే అడవుల్లో కూడా ఈ రోజు మరోసారి అయితే ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఇటు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కూడా ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే ఈ భద్రతా బలగాలు ఏదైతే డిఆర్జీ బలగాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు కావచ్చు, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం కావచ్చు, ఇటు కోబ్రా జవాన్లు మాత్రం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మావోయిస్టులు అయితే తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటు మావోలకు ఇటు భద్రతా బలగాలకు మధ్య ఒక్కసారిగా అయితే కాల్పులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఎదురుకాల్పుల్లో దాదాపుగా 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. ఇక ఎన్కౌంటర్ లో 2 సైనికులకు కూడా భారీగా గాయాలయ్యాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఏదైతే ఎన్కౌంటర్ స్థలం మరియు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఎస్పీ కిరణ్ చౌహాన్ కావచ్చు, ఏఎస్పీ ఉమేష్ గుప్తా ఇతర అధికారులు కూడా వార్ రూమ్ నుంచి కూడా ప్రత్యేకంగా నిఘానైతే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అడవిని కూడా వీరైతే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతో పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత నంబాల ఏదైతే బసవరాజు చనిపోవడం కావచ్చు, అదే విధంగా మరొక వ్యక్తి కూడా చనిపోవడం, 27 మంది కూడా చనిపోవడం, ఈ రోజు మరో 5 చనిపోవడం కూడా అటు మావోయిస్ట్ పార్టీకి తీరని పెట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ పార్టీ కీలకంగా ఉన్నటువంటి నేతలను కూడా కోల్పోతుండటంతో వారంతా కూడా జనజీవన స్రవంతికి మారేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఖమ్మంలో ఇటు ఏదైతే మా అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసులు, గిరిజనుల మీద కూడా అమాయకులపై కూడా కాల్పులు జరుగుతున్నాయంటూ కూడా మానవతావాదులు కూడా అదే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మటే ఏదైతే అడవిలో జరుగుతున్నటువంటి కుట్రను కూడా వెంటనే ఆఫ్ చేయాలని చెప్పేసి అయితే వీరైతే కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు బీజాపూర్ జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి తుంబేల్ అడవి ప్రాంతంలో మాత్రం భారీగా బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా భారీ వృక్షాలు, అదే విధంగా పెద్ద అడవులతో కూడుకొని ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతోనే ఈ ప్రాంతాన్ని అంతా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో భారీ మందుగుండు సామగ్రితో పాటు భారీ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మరికొన్ని రోజుల పాటు ఏదైతే ఇప్పటికే అటు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి 31లో మాత్రం దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో మావోయిస్టు రైతులు దేశంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోం మినిస్టర్ విజయ్ శర్మ కూడా ఇదే విషయాన్ని నొక్కాడిస్తూ అటు మావోయిస్టు భద్రతా బలగాలకైతే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి జనజీవన స్రవంతిలో కలిసి తక్షణ సాయం కింద వారికి 25,000 రూపాయలు కూడా ఇస్తాము, వారికి పునరావాసం కల్పిస్తామని చెప్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మాత్రం కొంత సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.